హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ సినిమా గురించి భయ. నిజానికి ఈ సినిమా నుంచి ఒక ప్రోమో కూడా వదిలారు మొన్న రీసెంట్గా. నాకు ఆ ప్రోమో చూసిన తర్వాత మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు భయ. నేను లిటరల్లీ చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఇలాంటిది మన విజయ్ దేవరకొండ గారి నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ. నేను చేస్తానో లేదో కూడా అనుకున్నాను, కాకపోతే ఆయన చేసేలా చేశాడు. అది విజయ్ దేవరకొండ అని చెప్పేసి నాకైతే అనిపించింది భయ. నిజంగా ఆయన మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి భయ. ఆ చాలా క్యారెక్టర్లు కూడా పర్ఫెక్ట్గా అసలు క్యారెక్టర్కి సంబంధం లేకుండా మనకు చూపించిన ప్రోమోలో అయితే అసలు మెంట్లెక్కిచ్చే మాదిరి అయితే చూపించాడు భయ. అలాగే ఇంతకుముందు అంటే మన టీజర్ వచ్చింది కదా, మన ఎన్టీఆర్ అన్న డబ్బింగ్ చెప్తూ, అది కూడా వేరే లెవెల్ ఉంది అని చెప్పొచ్చు. దానికంటే భయంకరంగా నాకు ఈ ప్రోమో నచ్చిందని చెప్పొచ్చు భయ. అంటే విజువల్స్ పరంగా నేను చెప్తున్నాను, లిటరలీ ఈ సినిమాకి 1000 కోట్లు రాకపోతే మాత్రం అసలు దానికి ఇదే ఉండదని చెప్పొచ్చు. నేను పక్కా చెప్తున్నా భయ్య, 1000 కోట్లు ఈ సినిమాకి వస్తాయని చెప్పేసి. ఎందుకంటే ఇంత పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు సినిమా ఒక వేరే అద్భుతం అని చెప్పొచ్చు భయ. ఇంకా వేరే ఏం ఉండదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే టీజర్ కావచ్చు, అలాగే మొన్న వదిలిన ప్రోమో కావచ్చు, అసలు మెయిన్ విజయ్ దేవరకొండనే భయ. నాకు ఇంకేం లేదు. అసలు అది ఎలా అన్నా ఉంది, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ కసిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది భయ. చాలా క్లారిటీగా. అంటే కొన్ని సినిమాల్లో చేస్తాడు ఆయన, ఏదో చేసినామా అన్న టైప్లో చేస్తాడు. లవ్ స్టోరీస్లో కన్నా చాలా వరకు మొన్న వచ్చిన సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఆ సినిమాల్లో అసలు ఏదో నెగిటివ్, ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది భయ. కానీ ఈ సినిమాలో నాకైతే అలా అనిపించలేదు భయ. పక్కా క్లారిటీతో కసిగా చేసినట్లయితే అనిపించింది. అది కూడా 1000 రెట్లు క్లారిటీగా చేసినట్టు అనిపించింది. 100 రెట్లు కూడా కాదు, 1000 రెట్లు క్లారిటీగా చేసినట్టు అనిపించింది. నాకు ఇప్పటికీ అసలు ఆ ప్రోమోని గుర్తొస్తుంది భయ. నాకు నిజంగా చెప్తున్నా కదా, అంత రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఇది ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో పెడితే, అసలు 1000 కోట్లు అనేది వస్తుందా, విజయ్ దేవరకొండ చూస్తారా అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు భయ. నాకు తెలిసినంతవరకు ఈ సినిమాతో అంతకంటే ఎక్కువ వస్తుందనే చెప్తున్నా భయ నేనైతే మాత్రము. ఎందుకు అంటే, నా దగ్గర సమాధానం ఉందా లేదా అనేది పక్కన పెడితే, నాకు అనిపిస్తుంది భయ. అంటే నాకు అనిపిస్తే 1000 కోట్లు రావాలని కాదు, నేను పర్టికులర్గా గమనించింది విజయ్ దేవరకొండ అన్న సినిమాల్లో కొంచెం హై ఉంటే చాలు, ఆ సినిమా ఒక రేంజ్లో హిట్ అవుతుందని చెప్పచ్చు. అసలు ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారితో సమానం అయిపోయారని చెప్పచ్చు భయ్య మన విజయ్ దేవరకొండ. ఇందులో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పొచ్చు. ఫ్లాప్ అయినా కూడా ఆయన సత్తా సాడతాడని చెప్పచ్చు. అంటే మనీ అనేది వచ్చేస్తుందని చెప్పచ్చు. అలాంటి బ్లాక్ బస్టర్ కొట్టినాడంటే ఇంకా ఏ రేంజ్లో కొడతాడో ఒకసారి ఊహించుకుంటేనే భయం అవుతుంది. కాబట్టి 1000 కోట్ల సినిమా అనడంలో ఎటువంటి డౌట్ లేదు భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.